హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 33కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి, ఆల్రెడీ జీకే 500 బిట్స్ అయిపోయి, జోగ్రఫీ ఒక 750 బిట్స్ అయిపోయి, అండ్ హిస్టరీలో చూసుకుంటే ఒక 350 బిట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ మనం చూడడం జరుగుతుంది. తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఈ కోర్సెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా తక్కువ ఫీజెస్తో మనం పెట్టడం జరిగింది. అండ్ ప్రతి క్లాస్ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా కూడా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 351 question, friends. The book Gita Govinda was written by గీతా గోవిందం అనే గ్రంథంను ఎవరు రాశారు అని అడుగుతున్నాడు. మనకి హిస్టరీలో చూసుకుంటే, అందులో కూడా ముఖ్యంగా ఏన్షియంట్ హిస్టరీలో చూసుకుంటే గ్రంథాలు మరియు వాటిని ఎవరు రచించారు అనే క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంటుంది అన్నమాట. సో మనకి మోస్ట్లీ కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్స్ ఉంటాయండి. ఆ టెక్స్ట్ని ఎవరు రాశారు, అదేవిధంగా కొంతమంది ప్రముఖమైన కవులు ఉంటారు, వాళ్ళు రాసిన రచనలు ఏమిటి, ఈ రెండు మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే షూర్ షాట్ మనకి మార్క్స్ వస్తాయి అన్నమాట దీని నుంచి. సో ఈరోజు మనం వీడియోలో లిటరేచర్కి సంబంధించి హోల్ కాన్సెప్ట్ కవర్ చేద్దాం. తద్వారా మనం ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అనేవి చూసి ఆన్సర్ చేయొచ్చు. ఈరోజు మనకు క్వశ్చన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయండి. ఇవన్నీ మనం ఆన్సర్ చేస్తాము. ఇవన్నీ బేస్డ్ అపాన్ అంటే గ్రంథాలు ఎవరు రచించారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మనం చూడబోతున్నాం ఈరోజు. ఇవన్నీ ఆన్సర్ చేయబోతున్నాం. కాన్సెప్ట్ చూసేద్దాం, దాని తర్వాత ఇవి చూద్దాం మనం. సో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బుక్ ఆథర్ అండి. ఏ గ్రంథం ఎవరు రాశారు అన్నది. ముద్ర రాక్షస అనే గ్రంథంని రచించింది విశాఖ దత్. నెక్స్ట్ పద్మావత్ అనే గ్రంథం రచించింది మాలిక్ మొహమ్మద్ జయసి. ఈ పద్మావత్ అనేది ప్రెజెంట్గా మెడివల్ హిస్టరీలో ఉంటుందండి. మనం ప్రెజెంట్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఒక 400 క్వశ్చన్స్ దాకా అంటే 350లో ఉన్నాము. సో ఇవన్నీ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి చూస్తున్నాము. ఇది మనకి మధ్య భారతదేశ చరిత్ర కింద వస్తుంది, మెడివల్ హిస్టరీ. బట్ ఇక్కడ వరుసగా లిస్ట్ ఇవ్వడంలో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎట్లా మళ్ళీ మనం మెడివల్లో కూడా ఇవి చదువుతాము. కాబట్టి పద్మావత్ అంటే రాణి పద్మావతి సినిమా వచ్చింది కదండి, ఆ స్టోరీ బేస్ అయి ఉన్న బుక్కే అనమాట ఇది పద్మావత్ అనేది. సో ఈ బుక్ మాలిక్ మొహమ్మద్ జేసీ అనే అతను రచించాడు. నెక్స్ట్ మాల్వికాగ్నిమిత్రం రచించింది కాళిదాసుడు. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస. కుమార సంభవం కాళిదాస. బుద్ధ చరితం అశ్వఘోష. కథాసరిత సాగర సోమదేవ. మరియు రాజతరంగిణి కల్హాన. అష్టాధ్యాయి పాణిని. మహాభాష్య పతాంజలి. చరక సంహిత ఇది మెడిసిన్ బుక్ అండి, రచించింది చరక. సుశ్రుత సంహిత మెడిసిన్ బుక్, సర్జరీ బుక్, దీన్ని రచించింది సుశ్రుత. నెక్స్ట్ అర్థశాస్త్ర కౌటిల్యుడు రచించాడండి. పంచతంత్రం వెరీ ఇంపార్టెంట్, విష్ణు శర్మ. గీతా గోవిందం ఇందాక మనం చూసాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఈరోజు క్లాస్లో ఇదే. ఎవరు రచించారంటే జయదేవ్. ఆర్యభట్టీయం ఆర్యభట్ట రచించాడు. మృచ్చకటిక శూద్రక. దయాభాగ జీముత వాహన రచించారండి. ప్రేమవాటిక అనే గ్రంథాన్ని రాస్ఖాన్ అనే అతను రచించారు. రామాయణ వాల్మీకి. భగవద్గీత వేదవ్యాస్. మిలింద పన్హా మినాండర్. బుద్ధ చరిత్రం అశ్వఘోష. అష్టాధ్యాయి పాణిని. శిలప్పాధికారం ఇలాంగో అడిగల్. పాండురంగ మహాత్యం తెనాలి రామకృష్ణుడు. ఇది మనకి మెడివల్లో వస్తుంది, అప్పుడు చూస్తాం ఎట్లా. మళ్ళీ కింద కట్ అయిందండి కొంచెం, అక్కడ ఏమనుందంటే రాజతరంగిణి అనే బుక్ ఉంది. రాజతరంగిణి ఎవరు రాశారంటే ఇది ఆల్రెడీ మనం చూసాము. రాజతరంగిణి రచించింది కల్హానా. ఇది కాశ్మీర్ హిస్టరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి ఈ బుక్. నెక్స్ట్ దేవి చంద్రగుప్తం విశాఖ దత్తుడు రచించాడు. మృచ్చకటికం శూద్రక. దశకుమార చరిత్ర దండిన్. గురు గ్రంథ సాహిబ్ గురు అర్జున్ దేవ్. కావ్యదర్శ దండిన్.
విక్రమార్జున విజయ వెరీ ఇంపార్టెంట్ పంప, దీని గురించి మనం ఏపీ హిస్టరీలో కూడా చెప్పుకున్నాము. మణిమేకలై సత్తనార్, బ్రహ్మసూత్రాస్ భద్రాయనుడు రచించాడు. కామసూత్ర బై వత్సాయన, మృచ్చకటికం బై శూద్రక, నాట్యశాస్త్రం బై భరతముని, ఇతని పేరు మీద భరతనాట్యం వచ్చిందండి, భరతముని నాట్యశాస్త్రం. బృహత్ కథ గుణాఢ్య, హర్షచరిత్రం బాణుడు రచించాడు, బాణభట్ట అతను ఫుల్ నేమ్. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు, ఇది మనం మెడివల్లో చూస్తాము. నెక్స్ట్ బాబర్నామా మెడివల్లో చూస్తాము, తన యొక్క బయోగ్రఫీ అనమాట, బాబర్నామా బాబర్ యొక్క. షానామా, హుమయూన్ నామా ఇవన్నీ మెడివల్లో మనం చూస్తాము. బట్ జస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. బాబర్నామా బై బాబర్, షానామా బై ఫిర్దౌసి, హుమయూన్ నామా బై గుల్బదన్ బేగం. నెక్స్ట్ శాంతిపురాణ పూనా రచించారు. వాసవదత్త బై సుబంధు, పృథ్వీరాజు రాసో చందు బర్దాయ్, కిరాతార్జునీయం భారవి, కథాసరిత సాగర సోమదేవుడు, ఇండికా మెగస్థెనిస్, ఐహోల్ ప్రశస్తి బై రవికీర్తి, లీలావతి అనే గ్రంథం రచించింది భాస్కర 2. నెక్స్ట్ బాద్షా నామా ఆర్ పాద్షా నామా రచించింది అబ్దుల్ హమీద్ లౌరి, ఇది మెడివెల్ మనం మళ్ళీ చూస్తాము. నెక్స్ట్ సూర్ సాగర్ కృష్ణుడి యొక్క జీవితం గురించి అండి, ఇది రచించింది సూర్దాసుడు అనమాట. నెక్స్ట్ కాళిదాసు రచించినవి ఉన్నాయండి మనకి ఇక్కడ 6 గ్రంథాలు ఇచ్చాము కదా, అన్ని గుర్తుపెట్టుకోండి. అభిజ్ఞాన శకుంతలం, కుమార సంభవం, మేఘదూత, మాళవికాగ్నిమిత్ర, రఘువంశ, శకుంతల ఇవన్నీ రచించింది కాళిదాస్ అండి. ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. సో రేపొద్దున అడగచ్చు, కాళిదాసు రచించిన మేఘదూతం ఏ భాషలో ఉంది? సంస్కృత భాష. కాళిదాసు రచన రచనలు ఇవన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. నెక్స్ట్ హర్షవర్ధనుడు మనకి 3 గ్రంథాలు రచించడం జరిగిందండి. ఇతను రచించినవి రత్నావళి, ప్రియదర్శిక, నాగనంద. వరహమిహిర ఉంటాడు కదండి మనకి చంద్రగుప్త 2 కాలంలో నవరత్నాలలో ఒక అతను అనమాట, ఇతను వరహమిహిర అతను. ఇతను 3 గ్రంథాలు రచించాడు. ఏంటి అవి అంటే బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక మరియు బృహత్ జాతక. సో ఈ 3 రచించింది వరహమిహిర. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లిటరేచర్ అండి, టెక్స్ట్కి సంబంధించి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాము, వాటిని ఆన్సర్ చేయగలుగుతాము ఒక్కొక్కటి. సో 351st క్వశ్చన్, ద బుక్ గీతా గోవింద వాస్ రిటర్న్ బై. మీరు ఆన్సర్ చేసేయాలండి ఈ టైం కల్లా. మీరు యాక్చువల్లీ ఏంటంటే ఇందాక మనం చెప్పాం కదా ఎక్స్ప్లెనేషన్, అక్కడ వీడియో పాజ్ చేసి నోట్స్లో మెన్షన్ చేసుకోండి ఎవ్రీ పాయింట్. అంతా ఒక ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర దొరుకుతుంది. ఇట్స్ వెరీ వాల్యుబుల్ అనమాట. సో దాని నుంచి మన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలుగుతాం ఆ కంప్లీట్ ఆ థీరీ నుంచి. ఇక్కడ మన గీతా గోవిందం ఎవరని చదువుకున్నాము? జయదేవుడు అని చదువుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ 352. ఇక్కడ చూడండి, కాళిదాసు రచించినవి అని చెప్పి 4 ఇచ్చి అందులో ఏది కాదు అని అడుగుతున్నాడు. సో ఈ క్రింద పుస్తకాలలో కాళిదాసు దేనిని రచించలేదు. మేఘదూతం మనం చూసాం కదండి ఇందాక, కాళిదాసు రచించాడు అని. మాళవికాగ్నిమిత్రం, ఎస్ ఇది కాళిదాసు రచించాడండి. నెక్స్ట్ నోట్ చేసుకోండి, విక్రమోర్వాసి కూడా కాళిదాసే రచించాడు అనమాట, విక్రమోర్వాసి. అయితే ఇక్కడ హమ్మిర కావ్య లేకపోతే హమ్మిర మహాకావ్య అంటారండి దీన్నే. ఇది రచించింది నయచంద్ర సూరి అన్నమాట. సో మనకి హమ్మిర కావ్య లేకపోతే హమ్మిర మహాకావ్య రచించింది నయచంద్ర సూరి, కాళిదాసు కాదు. కాబట్టి ఈ కింద ఏది కాళిదాసు రాయలేదు అన్నాడు కాబట్టి హమ్మిర కావ్య. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్ర వాస్ రిటర్న్ బై. చూసాం కదండి, విష్ణు శర్మ అనే అతను పంచతంత్రంని రచించడం జరిగింది. నెక్స్ట్, హూ రోట్ మహాభాష్య. ఎవరు రచించారండి మహాభాష్యాన్ని? పతాంజలి రచించాడండి మహాభాష్యాన్ని. సో పతాంజలి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కథాసరిత సాగరం వాస్ రిటర్న్ బై. చూసాం కదండి సోమదేవుడు రచించాడని. సో సోమదేవ రోట్ కథా సరిత సాగరం. నెక్స్ట్, దశకుమార చరిత్రని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. మనం చూసాం కదండి ఇందాక తిరిగి చదివినప్పుడు దండిన్ అనే కవి రచించాడండి. సో దండిన్, డి ఫర్ డి, దశకుమార చరిత్ర రచించినది దండిన్ దశకుమార చరిత్ర. నాట్యశాస్త్రంని ఎవరు రచించారు అంటున్నాడండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, భరతముని ఉంటాడు, అతని పేరు మీద భరతనాట్యం వచ్చింది. సో భరతముని నాట్యశాస్త్రాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ కావ్యదర్శ. కావ్యదర్శ రాసినది ఎవరు? కావ్యదర్శని కూడా దండినే రచించడం జరుగుతుందండి. సో దశకుమార చరిత్ర దండిన్, కావ్యదర్శ కూడా దండినే రచించాడు.
నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ బుద్ధ చరిత్రం? అశ్వఘోషుడు రచిస్తాడండి బుద్ధ చరిత్రం. అశ్వఘోష రోట్ బుద్ధ చరిత్రం. ఇది బుద్ధుడి యొక్క బయోగ్రఫీ అండి, అంటే అతని యొక్క జీవిత చరిత్ర గురించి తెలిపేదన్నమాట. బుద్ధ చరిత్రం రచించింది అశ్వఘోషుడు. నెక్స్ట్, హూ రోట్ పంచసిద్ధాంతిక అంటున్నాడండి. మనకి గుప్తుల కాలంలో చంద్రగుప్త 2 యొక్క ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారని చదువుతాం కదా, అందులో ఒకరు వరహమిహిరుడు. సో ఆ వరహమిహిరుడు పంచసిద్ధాంత అనే గ్రంథాన్ని రచించాడు. పంచసిద్ధాంతిక రాసినది ఎవరు అంటే వరహమిహిరుడు. సో ఇదండి ఈరోజు మనం చూసాం కదండి, ఇవన్నీ లైక్ బుక్స్ అన్నమాట. ఇవన్నీ మీరు ఆన్సర్ మీ బుక్స్లో మెన్షన్ చేసుకోండి, రిపీటెడ్గా చదువుతూ ఉండండి ఇవన్నీ. సో దట్ మనకి ఏంటి అంటే లిటరేచర్ మీద, గ్రంథాలు వాళ్ళ యొక్క రచయితల మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా మనం మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి వీలుంటుంది ఎగ్జామినేషన్స్లో. (361) question, friends. Which book gives an account of how Chandragupta Maurya overthrew the power of the Nandas with the help of Kautilya? అంటే కౌటిల్యుడు సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నందాల శక్తిని ఎలా పడగొట్టాడో వివరించే పుస్తకం ఏది అని అడుగుతున్నాడు. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసామండి, గ్రంథాలు వాటి యొక్క రచయితల గురించి చూసాం. అట్లాగా ప్రశ్న అడగచ్చు, అది ఒక రకమైన ప్రశ్నలు అనమాట. రెండో రకం ఏంటి అంటే ఇదే గ్రంథాల పైన ఒక గ్రంథం తీసుకుంటే ఆ గ్రంథం ఒక సబ్జెక్ట్ పైన వివరించుతుంది కదా, ఏదో ఒక సబ్జెక్ట్ పైన గ్రంథం. అయితే అప్పుడప్పుడు ఈ మ్యాటర్ ఇస్తాడనమాట. ఈ మ్యాటర్ ఇచ్చి ఏ గ్రంథం ఇది తెలుపుతుంది అని అడుగుతాడు, లేదా ఒక గ్రంథం పేరు ఇచ్చి ఇది ఏం తెలుపుతుంది, దేని గురించి ఈ గ్రంథము అని చెప్తాడు. అట్లాంటి ప్రశ్నలు మనం ఈరోజు చూస్తున్నామండి ఈరోజు క్లాస్లో. అంటే గ్రంథాలపైనే, కాకపోతే ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు మనకి తెలుసు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశం వారు ఎవరు అంటే హరియాన్క, శిశునాగ, నంద, మౌర్య. అయితే నందవంశం యొక్క లాస్ట్ రాజు ఎవరు అంటే ధనానందుడు. ఆ ధనానందుడిని తరిమి సింహాసనం అధిరోహించింది ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. అయితే ఇది ఎట్లా చేశాడు, ఆ స్టోరీ అంతా చెప్పే గ్రంథం ఏది అని అడుగుతున్నాడు. కౌటిల్యుడు యొక్క సహాయం తీసుకొని చంద్రగుప్త మౌర్య ధనానందుడిని ఏ విధంగా పదవిలో నుంచి తీసి తను రాజు అయ్యాడో తెలిపే గ్రంథం ఏది అని అడుగుతున్నాడు. అంటే ఒక గ్రంథము యొక్క స్టోరీని ఇచ్చి అది ఏ గ్రంథము అని అడుగుతున్నాడు అండి ఇక్కడ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి విశాఖదత్తుడు అనే రచయిత ఉంటాడు కదండి. విశాఖదత్తుడు ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని రచిస్తాడండి. ముద్ర రాక్షసం. సో ముద్ర రాక్షసం అనే గ్రంథం రచించింది ఎవరు అంటే విశాఖదత్త. ఆ విశాఖదత్త రాసిన రుద్రరాక్షసంలో ఈ స్టోరీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన బుక్ దేని గురించి, ఏ బుక్లో ఉంటుంది అంటే ముద్ర రాక్షస. అర్థమైంది కదండి ఈ ప్రశ్న ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు చూసే క్లాసెస్లో ఆ బుక్ దేని గురించి ఇస్తున్నాడో అది చెప్తాడు, అది ఏ బుక్ అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. కాశ్మీర్ చరిత్ర తొలికాలం నుండి 1150 సంవత్సరం వరకు వివరించే పుస్తకం ఏది అంటున్నాడు. మనము లాస్ట్ క్లాస్లో ఏమని చదివాము, రాజతరంగని అని ఒక బుక్ ఉంటుంది అని చదివాము. రాజతరంగని ఎవరు రాశారండి? రాజతరంగని బుక్ని కల్హానా రచించాడు. అయితే ఈ కల్హానా రచించిన ఈ రాజతరంగని బుక్ కాశ్మీర్ యొక్క చరిత్ర గురించి వివరిస్తుంది. సో ప్రశ్న చూశారు కదండి, ఈ బుక్ గురించి ఒక బేసిక్ ఐడియా ఇస్తున్నాడు, ఏ బుక్ అని అడుగుతున్నాడు. సో రాజతరంగని అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3995 సూత్రాలు లేదా నియమాలతో కూడిన 8 అధ్యాయులుగా విభజించబడిన సంస్కృత వ్యాకరణం యొక్క ఏ పుస్తకం అత్యంత వ్యవస్థీకృత మరియు పూర్తి పుస్తకం అంటున్నాడు. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథము సంస్కృతం వ్యాకరణం యొక్క గ్రంథం అన్నమాట. ఈ సంస్కృత వ్యాకరణంకి సంబంధించి దాని యొక్క గ్రామర్ రూల్స్ దాదాపుగా 3999 రూల్స్, అంటే సంస్కృత గ్రామర్కి సంబంధించి 8 చాప్టర్స్గా విడదీశారనమాట ఆ బుక్ని. 3995 రూల్స్ ఉంటున్నాయి. అన్ని దేని గురించి అంటే సాంస్క్రిట్ గ్రామర్ గురించి అనమాట. సో ఏ బుక్ ఇది అని అడుగుతున్నాడు. అంటే ఆ ఏ బుక్ సంస్కృత వ్యాకరణం గురించి ఒక స్పష్టమైన అవగాహన ఇస్తుంది,
దాని గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాంట్లో ఉన్న రూల్స్ అన్నీ చెప్పబడి ఉంది, అది ఏ గ్రంథం అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్నలో. సో మనం ఏమన్నాము, అష్టాధ్యాయి అనే బుక్ ఉంటుంది అనుకున్నాం మనం. అష్టాధ్యాయి, ఈ అష్టాధ్యాయి బుక్ని ఎవరు రచించారండి? పాణిని అనే కవి రచిస్తాడు. సో ఈ అష్టాధ్యాయి అనేది సంస్కృత వ్యాకరణంకి సంబంధించిన గ్రంథం అన్నమాట. రచించింది పాణిని అనే కవి. సో ఈ గ్రంథము సంస్కృత వ్యాకరణానికి సంబంధించి దాదాపుగా 4000 సూత్రాలు, మరియు ఆ 4000 సూత్రాలని 8 అధ్యాయాలుగా విభజించి సంస్కృత వ్యాకరణంకి సంబంధించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రంథం అన్నమాట అష్టాధ్యాయి. సో ఎవరు అంటే పాణిని, ఏ గ్రంథం అంటే అష్టాధ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసారు చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు నెక్స్ట్ మన కంటిన్యూషన్ అనమాట ముందు అడిగిన క్వశ్చన్కి. సగటు పాఠకుడికి ఆ అష్టాధ్యాయాన్ని సులభంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో పాణిని యొక్క అష్టాధ్యాయికి వ్యాఖ్యానం ఏ పుస్తకం అంటున్నాడు. మనం ఇందాక ఏం చూసాము, సంస్కృత వ్యాకరణంకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏది అంటే అష్టాధ్యాయం. ఎవరు రచించారంటే పాణిని అని చదివాం. అయితే అది బాగా టెక్నికల్గా ఉంటుందండి సంస్కృతం. అప్పటి రోజుల్లో అందరికీ సంస్కృతం అంత ఈజీగా అర్థమవుతుంది కదండి, అందులో ఉన్న రూల్స్ అవన్నీ. మరి అందుకనే ఒక కామన్ రీడర్కి, ఒక యావరేజ్ రీడర్కి, సగటు పాఠకుడికి అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాన్ని, అష్టాధ్యాయ గ్రంథాన్ని, ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని ఈజీగా అర్థమయ్యడం కోసం దాని మీద ఒక వ్యాఖ్యానం రచించాడండి, ఒక పుస్తకం. అది ఎవరు రచించారు మరియు ఆ గ్రంథం ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ మనకి అడగడం జరిగింది. ఆ గ్రంథం వచ్చేసరికి మనకి మహాభాష్యం అండి, మహాభాష్యం అన్నమాట. ఇది రచించింది ఎవరు అంటే పతాంజలి. సో పతాంజలి మహాభాష్యం రచించాడు. ఇది పాణిని రచించిన అష్టాధ్యాయకి వ్యాఖ్యానం అనమాట, ఒక సగటు పాఠకుడికి సులభంగా అందుబాటులో తీసుకురావడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. మనము గ్రంథము, వారి యొక్క రచయితలు చూసాం కదండి. అందులో భాగంగా మనము మొన్న ఏమని చదువుకున్నాము అంటే నిన్న క్లాస్లో మనం ఏమని చదువుకున్నాము, ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ పేరు చరక సంహిత అని చదువుకున్నాం. ఈ చరక సంహితను ఎవరు రచించారండి? చరకుడు రచిస్తాడు, చరక రచిస్తాడు. అయితే ఈ చరకనే మనము ఇండియన్ మెడిసిన్ యొక్క పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్గా ఇతన్ని మనం గుర్తిస్తాం. సో ఈ రకంగా కూడా అంటే ఒక గ్రంథం రచయిత మీద ఇట్లాంటి ప్రశ్న కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రచయిత ఉన్నాడు, అతనికి ఏదైనా బిరుదు ఉందో, లేకపోతే అతన్ని మనం ఏదైనా ఒక పితామహుడుగా అట్లా పేర్కొంటాము, అట్లాగే ఏదైనా కొన్ని పర్టికులర్ ఫ్యాక్ట్ ఉంటే ఆ రకంగా కూడా బుక్ క్వశ్చన్ అనేది అడగచ్చు మనకి. సో ఇక్కడ మనం ఇది చదివాం లాస్ట్ క్లాస్లో. దీని మీద ఇంకొక రకంగా ఎట్లా అడగచ్చు ప్రశ్న అంటే, ఇది రచించిన చరకుడిని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని పిలుస్తామండి. ఈ ఫ్యాక్ట్ మీద ప్రశ్న అడగచ్చు. ఎట్లా అడిగాడు చూడండి, ఇండియన్ మెడిసిన్ యొక్క పితామహుడుని ఎవరిని పిలుస్తాము అంటే చరకుడిని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ. భారత శస్త్రచికిత్స పితామహుడు అని ఎవరిని పిలుస్తాము? మనము ముందు క్లాస్లో ఏమని చదివాము అంటే సుశ్రుత సంహిత అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని రచించింది సుశ్రుత అని చదివాం మనం. అయితే ఈ సుశ్రుత అనే అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా మనం పరిగణిస్తాం. అంటే భారత శస్త్రచికిత్స పితామహుడుగా ఈ సుశ్రుత అని మనం పరిగణిస్తాం అన్నమాట. ఈ సుశ్రుత సంహితలో కూడా శస్త్రచికిత్సకి సంబంధించి వాడే పరికరాల గురించి, దాని యొక్క ప్రొసీజర్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సర్జరీస్కి సంబంధించిన బుక్ అనమాట ఈ సుశ్రుత సంహిత. ఎందుకు అంటే ఇది రచించింది ఒక సర్జన్ అనమాట, సుశ్రుత. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి ఒక బుక్ గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, కనిష్క చక్రవర్తి పోషించాడు అశ్వఘోషుడిని. సో అశ్వఘోష ఏ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాడు, ఎవరి పోషణలో ఉండేవాడు అంటే కుషాన్ రాజులో గొప్పవాడైన కనిష్కుడు రాజు వద్ద. అయితే ఈ అశ్వఘోషుడు అశ్వఘోషుడు రాసిన బుద్ధుని మొదటి పూర్తి జీవిత చరిత్ర, అంటే బుద్ధుడి యొక్క పూర్తి జీవిత చరిత్రకు సంబంధించి గ్రంథం మొదటగా రచించింది అశ్వఘోషుడు అండి. ఇది ఏ భాషలో రచించాడంటే సంస్కృత భాషలో రచించాడు ఆ గ్రంథం.
ఆ గ్రంథాన్ని సంస్కృత సాహిత్యం యొక్క ఉత్తమ రచనగా కూడా మనము పరిగణించబడుతుంది అనమాట ఆ గ్రంథం. సో గ్రంథం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అది ఏ గ్రంథమో మనము పసిగట్టాలి. క్లూస్ లాంటివి అనమాట ఇవి. సో ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ద ఫస్ట్ కంప్లీట్ బయోగ్రఫీ అంటే బుద్ధుడి యొక్క పూర్తి జీవిత చరిత్ర మొదటిగా అశ్వఘోషుడు రచించాడు. ఈ అశ్వఘోషుడు కనిష్కుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఈ గ్రంథము సంస్కృత భాషలో ఇది ఒక ఉత్తమ రచనగా పరిగణించబడుతుంది అనమాట. ఏంటి ఆ గ్రంథం అంటున్నాడు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. ఏంటండి, బుద్ధ చరితం అనే బుక్ రచించింది అశ్వఘోషుడు. దీని గురించి అనమాట ఇదంతా ఇన్ఫర్మేషన్. మనకి లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ క్వశ్చన్ అది, బుద్ధ చరిత్రం ఎవరు రచించాడు? అశ్వఘోషుడు. సో ఇందులో మనకి ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. సో మనం దీని ఆన్సర్ బుద్ధ చరిత్రం అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అంటే ఆస్ట్రానమర్ అనమాట మరియు గణిత శాస్త్రవేత్త మ్యాథమెటిషియన్ రాసిన పుస్తకము పురాతన భారతీయ పుస్తకాలలో ఒకటి. ఓకే, ఈ పుస్తకము గ్రహణాలు వాళ్ళ యొక్క కారణాలను మరియు 3.1416కు సమానమైన పై విలువను వివరిస్తుంది. ఏ గ్రంథం అది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఏన్షియంట్ ఇండియన్ బుక్స్లో ఇది ఒక బుక్, చాలా ఇంపార్టెంట్ బుక్. ఈ బుక్ రచించిన అతను చాలా ఫేమస్ ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్త మరియు మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. ఈ బుక్లో మనకి ఎక్లిప్సెస్ అంటే కిరణాలు ఉంటాయి కదండి, సూర్యకిరణం, చంద్రకిరణం, అవి ఆ ఎక్లిప్సెస్, ఆ గ్రహణాలు, కిరణాలు అంటే ఆ గ్రహణాలు ఉంటాయి కదండి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఆ గ్రహణాల యొక్క కారణాల గురించి తెలుపుతుంది ఈ బుక్. మరియు మనం పై వాల్యూ అంటాం కదా, పై వాల్యూ మ్యాథ్స్లో దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.1416 అట్లా చాలా వస్తుంటుంది. సో యావరేజ్గా మనం ఇవన్నీ వీటిని అప్రాక్సిమేట్ చేసేసి 3.14గా తీసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. అయితే ఈ 22/7 ఆల్మోస్ట్ దీని వాల్యూ 3.1416 పై వాల్యూ అని చెప్పడం కూడా మొట్టమొదటిగా ఈ బుక్లోనే చెప్పబడింది వాల్యూ. తర్వాత మళ్ళీ వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని ప్రూవ్ చేయగలిగారు, కానీ అప్పుడే చెప్పబడింది. సో ఇది ఏ గ్రంథం అని మనకు అడుగుతున్నాడండి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్యభట్టీయ లేకపోతే భట్టీయం అని కొన్ని బుక్స్లో ఉంటుంది. ఇది గ్రంథం అండి. ఇది రచించింది ఆబ్వియస్లీ ఆర్యభట్ట. సో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో పై వాల్యూ చెప్పబడింది, గ్రహణాల గురించి కారణాలు కూడా వివరిస్తుంది. ఈ గ్రంథము ఏన్షియంట్ ఇండియన్ బుక్స్లో చాలా ప్రముఖమైన గ్రంథము. ఇది రచించిన ఆర్యభట్టుడు ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ ఆస్ట్రానమర్ మరియు మ్యాథమెటిషియన్. సో ఈ విధంగా మనం ఈ క్లూస్ తీసుకొని చెప్పగలగాలండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పుస్తకము సనాతన ధర్మం బోధించినట్లుగా శాశ్వతమైన విలువలు, ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఉంటుంది. ఏ గ్రంథం అది అని అడుగుతున్నాడు. So the book is in the form of questions and answers of eternal values as preached by Sanatana Dharma. సనాతన ధర్మం బోధించినట్లుగా శాశ్వతమైన విలువల గురించి మాట్లాడుతుంది ఈ గ్రంథము. ఈ గ్రంథము ప్రశ్నోత్తరంగా ఉంటుందండి. అంటే ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఉంటుంది. అంటే ఒక ప్రశ్న వేసి దాని కింద సమాధానం లాగా, ఎక్స్ప్లెనేషన్ లాగా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటుందండి బుక్ ఇది. సో అది ఏ గ్రంథం గురించి ఇప్పుడు చెప్పబడింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆది శంకరాచార్యులు ఉంటారు కదండి, ఆది శంకరాచార్యులు, జగద్గురు అంటారు ఇతన్ని బిరుదు. ఈ ఆది శంకరాచార్యులు ఒక గ్రంథాన్ని రచిస్తారండి. ఆ గ్రంథం పేరు, ఇవి ప్రశ్నలు మరియు సమాధానాలు కదా, సమాధానాలు అంటే ఉత్తరం, ప్రశ్నోత్తర. సో ప్రశ్నోత్తర రత్న మాలిక. సో ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని రచించింది ఆది శంకరాచార్యులు. ఈ గ్రంథం గురించి ఇక్కడ చెప్పబడిందండి. ఈ గ్రంథము సనాతన ధర్మం బోధించినట్లుగా శాశ్వతమైన విలువల గురించి ప్రశ్న మరియు సమాధానాల రూపంలో ఈ గ్రంథం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The book in dialogue form is an ancient treatise on astrology, జ్యోతిష్ శాస్త్ర.
అంటే సంభాషణ రూపంలో ఉంటుందండి. సంభాషణ రూపం అంటే ఒకరు అడుగుతారు, ఇంకొక అతను ఏదో ఇద్దరు సంపాదించుకుంటున్నట్టు, అంటే ఒక ఏ ఇంకో బి ఇద్దరు సంభాషించుకుంటున్నట్టు ఉంటుంటుంది అనమాట ఈ గ్రంథము, ఈ పుస్తకము. దేని గురించి? జ్యోతిష్ శాస్త్రం గురించి ఉంటుంది ఈ పుస్తకం. ఇది ఒక పురాతన గ్రంథం. ఏ గ్రంథం ఇది అని అడుగుతున్నాడండి ఇక్కడ మనకి. సో మనకి మహర్షి భృగు అనే అతను ఉంటారండి. మహర్షి భృగు, ఇతను భృగు సంహిత అనే గ్రంథాన్ని రచిస్తారు. భృగు సంహిత అనే గ్రంథాన్ని రచిస్తారండి. ఈ భృగు సంహిత అనేది ఒక కాన్వర్జేషన్ రూపంలో ఉంటుంది, అంటే ఒక డైలాగ్ ఫామ్లో ఉంటుంది, సంభాషణ రూపంలో. ఈ గ్రంథము జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన గ్రంథము భృగు సంహిత. సో ఈ రకంగా కూడా మనకి లిటరేచర్ పైన ప్రశ్నలు అడగచ్చండి. ఇవన్నీ మీరు డైలీ నోట్స్ చేసుకొని వీటిపైన గుర్తుపెట్టుకొని రివైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎటువంటి ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి, నో డౌట్ దాంట్లో. 371st క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే, వెన్ వాస్ అలెగ్జాండర్ బోర్న్ అండ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతున్నాడు. అలెగ్జాండర్ ఎప్పుడు జన్మించాడు మరియు ఏ నగరంలో, ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు అండ్ ఎక్కడ అని అడుగుతున్నాడు ప్రశ్న అలెగ్జాండర్ గురించి. అయితే మనకి అలెగ్జాండర్ చరిత్రలోనే ప్రపంచంలో గొప్ప వీరుడు ఒకరి పేరు చెప్పాలి అని మనం అడిగితే ఆబ్వియస్లీ అందరూ ప్రపంచం మొత్తం చెప్పే పేరు అలెగ్జాండర్ అంటుంటారు. ఎంతోమంది గొప్ప యోధులకు కూడా ఇతను ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇతను వాళ్ళకి హీరో లాగా అనమాట. ఎంతోమంది ఇతన్ని అడ్మైర్ చేసేవారు. సో మరి అంత గొప్ప వ్యక్తి అయిన అలెగ్జాండర్, అందుకనే ఇతను అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలవడం జరుగుతుంటుంది. మరి ఇంత గొప్ప అతని గురించి మనకు డెఫినెట్గా తెలియాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలెగ్జాండర్కి సంబంధించి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఒక రీజన్ ఏంటంటే మన ఇండియన్ హిస్టరీకి అలెగ్జాండర్కి కూడా సంబంధం ఉంది. అంటే ఇండియన్ హిస్టరీలో కొంత భాగం అలెగ్జాండర్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది ఇండియన్ హిస్టరీలో. ఎందుకు అంటే అలెగ్జాండర్ ఇండియాకి రావడం జరుగుతుంది అతను జన్మించినప్పుడు. సో ఇవన్నిటి కారణంగాను మనము ఈరోజు క్లాస్లో అలెగ్జాండర్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూస్తామండి. అతని గురించి ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ చేసేయగలుగుతాం ఈ క్లాస్ అయిపోయాక మనము. సో ఈరోజు మనం మొత్తం అలెగ్జాండర్ యొక్క లైఫ్ని చూస్తాము హిస్టారికల్ పెర్స్పెక్టివ్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొదటి ప్రశ్న మనకి స్టాండర్డ్ జీకేలాగా అడుగుతుంటాడు. ఏంటి అంటే, మరి అంత గొప్ప యోధుడు అన్నప్పుడు మరి ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో అలెగ్జాండర్ ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు. ఎప్పుడు అంటే సంవత్సరం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వము 356వ సంవత్సరంలో, అంటే 356 BCలో జన్మించాడు అలెగ్జాండర్. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎక్కడ జన్మించాడు? పెల్లా అనే నగరం అండి. ఇప్పుడు కూడా ఈ పేరుతోనే పిలుస్తున్నాము మనం. పెల్లా అనే నగరం ఇది ఎక్కడుంది అంటే గ్రీస్లో ఉంటుందండి. గ్రీకు వీరుడు అనమాట. అలెగ్జాండర్ ఏమో గ్రీకు వీరుడు. సో గ్రీస్లో ఉంటుంది ఇది. ఇక్కడ మనం మ్యాప్లో చూసారు కదా, ఇక్కడ ఆఫ్రికా పైన ఇక్కడ మనం చూసుకుంటే గ్రీస్ ఉంటుంది, అక్కడ పెల్లా అనే నగరం ఉంటుంది. ఆ నగరంలో జన్మించాడు అలెగ్జాండర్. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అలెగ్జాండర్ యొక్క తల్లిదండ్రులు వీళ్ళ పేర్లు ఏంటి, ఎవరు అని అడుగుతున్నాడు అండి ఇక్కడ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, ఈవిడ అలెగ్జాండర్ యొక్క తల్లి అనమాట. ఈమె పేరు ఒలంపియస్. ఈవిడ అలెగ్జాండర్ యొక్క తల్లి. నెక్స్ట్ ఈయన తండ్రి అండి, అలెగ్జాండర్ యొక్క తండ్రి. ఈయన పేరు కింగ్ ఫిలిప్ టూ అండి ఇతను. సో రెండవ ఫిలిప్ అనమాట. ఇతను ఆల్రెడీ గ్రీక్లో, అప్పుడులో ప్రెజెంట్ డే గ్రీస్ తీసుకుంటే ఆ దేశంలో ఒక రాజ్యం ఉండేదండి. ఆ రాజ్యం పేరు మ్యాసిడోనియా అంటాం దీన్ని. గ్రీక్లో మ్యాసిడోనియా అంటుంటారు. సో ఈ మ్యాసిడోనియా అనే రాజ్యానికి రాజు ఫిలిప్ టూ అండి. అతని యొక్క భార్య పేరు ఒలంపియస్. వీళ్ళిద్దరికీ జన్మించిందే అలెగ్జాండర్ అనమాట. అయితే ఇతను పూర్తి పేరుగా మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అలెగ్జాండర్ 3 అంటామండి. ఎందుకంటే వంశంలో ఇంకా ముందు అలెగ్జాండర్ పేర్లు వచ్చినవి. మనం ఇతని గురించి మాట్లాడతాం అనమాట. గొప్ప రాజు అనేది అలెగ్జాండర్ 3. బట్ మనం అలెగ్జాండర్ అని ఆటోమేటిక్గా అనేస్తామండి. 3 పక్కన మెన్షన్ చేయము, అలెగ్జాండర్ అని పిలిచేస్తుంటాము. సో తల్లిదండ్రులు అంటే ఒలంపియస్, ఫిలిప్ టూ ఆల్రెడీ మెసిడోనియాకి రాజు అనమాట. అంటే అలెగ్జాండర్ యువరాజు బేసికలీ పుట్టినప్పుడు.
నెక్స్ట్ హూ వాస్ అలెగ్జాండర్స్ టీచర్ అంటున్నాడండి. అప్పట్లో ఒక రాజు యొక్క జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించేది తన యొక్క గురువే అనమాట. అందుకనే ఒక రాజుకి ఏ గురువు నియమించాలి అనే దాని బట్టినే చాలా ఆలోచించి చేసేవారు. ఆ రాజు మీద గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ మ్యాసిడోనియా రాజు అయిన ఫిలిప్ II తన కొడుకుకి ఏ గురువు కింద పెడితే చాలా బాగుంటుందని ఆలోచించి అప్పట్లో ఒక గొప్ప తత్వవేత్త అయిన అరిస్టాటిల్ కింద ఇతనికి శిష్యత్వం పెట్టడం జరిగిందండి. అలెగ్జాండర్ ఇతను అరిస్టాటిల్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే. సో అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడు? 356 BCలో పుట్టాడు. అలెగ్జాండర్కి 13 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి అయిన ఫిలిప్ II అరిస్టాటిల్ ఇతని గురువుగా నియమించారనమాట. అలెగ్జాండర్కి 13 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ వయసుకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద అలెగ్జాండర్ బికేమ్ ద కింగ్ ఆఫ్ మ్యాసిడోన్ ఆర్ మ్యాసిడోనియా? మ్యాసిడోన్ అంటారండి, దీన్నే మ్యాసిడోనియా అని కూడా అంటారు. సో ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ మ్యాసిడోన్ రాజు అయ్యాడు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ 356 BCలో అలెగ్జాండర్ జన్మిస్తాడు. అలెగ్జాండర్కి 20 సంవత్సరాలు వచ్చినప్పటికి, అంటే 336 BCలో వాళ్ళ తండ్రి చనిపోవడం జరుగుతుంది. అంటే అలెగ్జాండర్ 20 ఏళ్ల వయసులోనే రాజు అవ్వడం జరుగుతుంది. సో ఏ సంవత్సరంలో అంటే 336 BC మ్యాసిడోనియాకి రాజు అయ్యాడు అలెగ్జాండర్. ఏ వయసులో రాజు అయ్యాడు అంటే 20 సంవత్సరాలు, 20 years ఆఫ్ ఏజ్లో అతను రాజు అయ్యాడు. 20 సంవత్సరాలు, అతనికి వయసు 20 సంవత్సరాలు ఉన్న టైంలో అలెగ్జాండర్ రాజు అయ్యాడు అనమాట మ్యాసిడోనియా రాజ్యానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ఇండియా? ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేశాడు అని ఇక్కడ అడుగుతున్నాడండి. సో ఎస్, అలెగ్జాండర్ భారతదేశంపై కూడా వచ్చాడు. అందుకనే అన్నాం కదండి ఈరోజు క్లాస్ స్టార్టింగ్లో అలెగ్జాండర్కి ఇండియన్ హిస్టరీకి అంటే ఒక సంబంధం ఉంది అని చెప్పి. సో ఇక్కడ నేను మీకు ఒకసారి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి, సో దట్ మీకు ఎట్లా వచ్చిన అలెగ్జాండర్ మీద ఇండియాకి సంబంధించి హిస్టరీకి సంబంధించి మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. యాక్చువల్లీ మనకి ఏమవుతుందంటే ఇండియన్స్లో మగధాన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ నార్త్ ఇండియా ప్రాంతాన్ని నందవంశం వారు పరిపాలిస్తుంటారు. నందవంశంలో కూడా లాస్ట్ రాజు అయిన ధనానందుడు పరిపాలిస్తుంటాడండి. ఆ టైంకి చెందినవాడు అనమాట అలెగ్జాండర్. అయితే ఆ టైంలోనే ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే జనరల్గా ఇట్లా ఉందనుకోండి, ఇది నార్త్ ఇట్లా చూసుకుంటే ఈ ప్రాంతాన్నింటినీ మగధ సామ్రాజ్యం పరిపాలిస్తుంది ఆల్మోస్ట్ చాలా ప్రాంతాన్ని. అయితే ఇక్కడ ఈ ప్రాంతం వీటినన్నిటిని నార్త్ వెస్ట్ ఇండియా అంటామండి. వాయువ్య భారతదేశం అనమాట, నార్త్ వెస్ట్ ఇండియా. ఈ నార్త్ వెస్ట్ ఇండియా ప్రాంతంలో జనరల్గా ఇక్కడ సింధు నది అవి ఉంటాయండి. ఈ ప్రాంతంలో జనరల్గా అప్పుడు ఏమైందంటే మనకి సింధు నది ఉంటుంది. సింధు నది, ఈ సింధు నది కింద జీలం నది ఉంటుంది. జీలం నది, ఆ జీలం నది కింద మనకి చీనాబ్ నది ఉంటుంది. చీనాబ్ నది ఉంటుంది. అయితే ఈ సింధు నదికి జీలం నదికి మధ్యలో తక్షశిల అనే ఒక రాజ్యం ఉండేదండి. తక్షశిల, దీన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అంబీరాజు అనమాట. అంబీరాజు, తక్షశిల పరిపాలిస్తున్న రాజు పేరు. ఈ జీలం చీనాబ్ నది మధ్యన పరవ అనే ఒక రాజ్యం ఉండేదండి. పరవ అనే ఒక రాజ్యం ఉండేది. ఈ పరవాని పరిపాలిస్తున్న రాజు పేరు పురుషోత్తముడు అండి. పురుషోత్తమ. సో ఈ పురుషోత్తమకి ఈ అంబిరాజుకి పడేది కాదండి. కాకపోతే ఈ పురుషోత్తముడు చాలా బలమైన రాజు, గ్రేట్ కింగ్ అనమాట. అందుకని అంబిరాజు ఇతన్ని ఓడించలేడు డైరెక్ట్గా. అయితే మరి ఎట్లాగ పురుషోత్తంని చెక్ పెడదామో అని ఆలోచిస్తుండగా అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే, అక్కడ తను రాజు అయ్యాడు కదండి, దండయాత్ర ప్రపంచం మొత్తం జయించాలి అనే ఒక ఆలోచనతో మొత్తం దండయాత్రలు చేసుకున్నంత అలెగ్జాండర్ వెళ్తున్నాడు అనమాట. అన్నిటిని తను వెళ్తున్న ప్రదేశంలో మొత్తం అందరినీ ఓడించుకుంటూ అక్కడ ఉన్న రాజ్యాన్ని అంతా ఆక్రమించుకుంటూ అతని యొక్క రాజ్యంలో కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఒరిజినల్గా అయితే అలెగ్జాండర్కి ఇండియా రావాలని థాట్ లేదు. జనరల్గా ఇట్లా పైకి వెళ్ళిపోదాం అట్లా ప్లాన్ ఉండేదన్నమాట, పైనుంచి అట్లాగంతా ఆక్రమించుకొని వెళ్ళిపోదామని. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో చూసుకుంటే హిమాలయాస్, పర్వతాలు ఇవన్నీ చాలా కష్టం అనమాట అవి దాటుకొని రావడం. ఒరిజినల్గా అయితే ప్లాన్ లేదు. కాకపోతే ఈ అంబిరాజు ఏం చేస్తాడంటే అలెగ్జాండర్కి కబురు పెట్టి చెప్తాడనమాట, రిక్వెస్ట్ చేస్తాడు, సాయం కోరుతాడు. ఇక్కడ పురుషోత్తమైన గొప్ప రాజు ఉన్నాడు, నువ్వు అతను ఓడిస్తేనే నువ్వు ప్రపంచాన్ని జయించినట్టు అవుతుంది, లేకపోతే అతను
అతనే పెద్ద రాజుగా అక్కడంతా జనాలు భావిస్తారు. సో అతన్ని ఓడించు నువ్వు నీ యొక్క పరాక్రమం విలువ తెలుపుటకు అని చెప్పి అతన్ని అలెగ్జాండర్ని ఇండియా వైపు తీసుకురావడం జరుగుతుంది. అయితే అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే ఇక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ ఉంటాయండి. హిందూ కుష్ మౌంటైన్స్ దాటి ఖైబర్ బోలాన్ కనుమలు అంటాం, ఖైబర్ బోలాన్ పాసెస్. ఆ ఖైబర్ బోలాన్ పాసెస్ని దాటి ఈ జీలం నది దగ్గర వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎవరిద్దరికి? పురుషోత్తముడికి మరియు అలెగ్జాండర్కి జీలం నది ఒడ్డున జరుగుతుందండి. ఈ జీలంనే హైడాస్పస్ అనేవారు అనమాట గ్రీక్స్. జీలం నదిని గ్రీకులు హైడాస్పస్ అనేవారు. సో ఈ జీలం నది ఒడ్డున అనగా హైడాస్పస్ నది ఒడ్డున అలెగ్జాండర్కి మరియు పురుషోత్తముడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పురుషోత్తముడు ఓడిపోతాడు, అలెగ్జాండర్ గెలుస్తాడు. కానీ ఈ పురుషోత్తముడు అత్యంత తన యొక్క వీరుడిగా ప్రదర్శిస్తాడనమాట యుద్ధంలో. ఆ వీరత్వం చూసి అలెగ్జాండర్కే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈ ప్రదేశంలో ఇంత వీరుడు ఉన్నాడా, ఇంత బలంగా నన్ను ఎదుర్కొన్న వీరుడిని నేను ఎప్పుడు చూడలేదు. అందుకు ముచ్చటేసి అలెగ్జాండర్కి పురుషోత్తముడు ఓడిపోయినప్పటికీ ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చివేస్తాడనమాట పురుషోత్తముడు. దీన్ని చాలా బాగా నన్ను ఎదిరించి పోరాడావు. అలెగ్జాండర్లో అదొక క్వాలిటీ ఉంటుందండి. ఎవరన్నా ఒక వ్యక్తి అతను చాలా ఒక టాలెంట్ గుర్తించాడు అనుకోండి, తనకి ప్రోత్సహించాడు అనమాట బాగా అలెగ్జాండర్. తన సైన్యంలో కూడా అందుకనే వాళ్ళ యొక్క సోల్జర్స్ అలెగ్జాండర్కి చాలా లాయల్గా ఉండడం జరుగుతుంటుంది. అయితే పురుషోత్తముడి యొక్క వార్ స్కిల్స్, అతని శక్తిని చూసి ముచ్చట వేసి అలెగ్జాండర్ తనకి రాజ్యము తిరిగి ఇచ్చివేసి మరియు ఇంక ఇట్లా ఫార్వర్డ్ వెళ్ళడానికి అలెగ్జాండర్ ట్రై చేస్తుంటాడండి. కాకపోతే అలెగ్జాండర్ యొక్క సోల్జర్స్ ఉన్నారు కదా, సైనికులు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆ గ్రీస్ నుంచి యుద్ధాలు చేసుకుంటూ ఇట్లాగా వచ్చారు. అక్కడ అలిసిపోయారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిరాకరించారనమాట ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి అనడానికి. అప్పుడు ఇంక అలెగ్జాండర్ చేసేది ఏం లేక తిరిగి మళ్ళీ ప్రయాణిస్తాడు బ్యాక్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము అని. అయితే ఆ దారిలో ఉంటుండగా మనకి ఒక ప్రదేశం బ్యాబిలోన్ అంటామండి. ఆ ప్రదేశంలో అతనికి అనారోగ్యం కారణంతో మరణించడం జరుగుతుంది అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ యొక్క జనరల్గా ఇండియాకి సంబంధించి హిస్టరీకి సంబంధించి ఇది స్టోరీ అండి. సో అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు ఇండియాకి అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేశాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే మనకి చెప్పాం కదండి, అలెగ్జాండర్ హిందూ కుష్ పర్వతాలు దాటి ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ఇండియాని వచ్చాడని. అదే సంవత్సరం అంటే 326 BC. సో 326 BCలో అంటే అలెగ్జాండర్ వయసు ఎంత అప్పటికి? 30 సంవత్సరాలు. ఎందుకు? అలెగ్జాండర్ పుట్టింది 356 BCలో కాబట్టి. సో 326 BCలో అలెగ్జాండర్ ఇండియాకి రావడం జరిగింది. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ వర్ రూలింగ్ ఓవర్ మగధ వెన్ అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ఇండియా? అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు కింద రాజవంశాలలో మగధని పరిపాలిస్తున్నది ఎవరు అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అలెగ్జాండర్ వచ్చినప్పుడు 326 BCలో ఇండియాకు వచ్చాడు. సో ఆ కాలంలో నార్త్ ఇండియా ఉత్తర భాగానికి మెయిన్గా పరిపాలిస్తున్న రాజు, ఇదంతా మగధగా చూసుకుంటే అక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే నందవంశం వారు పరిపాలిస్తున్నారు. ఆ నందవంశంలో ఎవరు అంటే నందవంశం యొక్క ఆఖరి రాజైన ధనానంద అన్నమాట. సో దీని ఆన్సర్ మనకి ఏమవుద్దంటే నందాసు కే కింగ్ అని అడిగితే ధనానంద అని మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్, which of the following regions was called Gedrosia during the times of Alexander the Great? అలెగ్జాండర్ కాలంలో ఏ ప్రాంతాన్ని గెడ్రోసియా అని పిలువబడింది అని అడుగుతున్నాడండి. మనకి జనరల్గా ఇందాక చూసుకుంటే ఈ ప్రాంతాన్ని అన్నిటినీ బలూచిస్తాన్ ప్రాంతం అంటామండి, బలూచిస్తాన్. సో ఈ బలూచిస్తాన్ ప్రాంతంని గ్రీక్ వాళ్ళు వాళ్ళ భాషలో గెడ్రోసియా అని పిలిచేవారు. సో బలూచిస్తాన్ని గెడ్రోసియా అని పిలిచేవారు అనమాట. అలెగ్జాండర్ కాలంలో గ్రీక్స్ పిలుచుకునేవారు గెడ్రోసియా అని. నెక్స్ట్ క్వశ్చన్, Battle of the Hydaspes was fought between Alexander and King Porus in 326 BC. Hydaspes means which river అని అంటున్నాడు. అంటే క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ మరియు పోరస్ రాజు మధ్య హైడాస్పస్ యుద్ధం జరిగింది. హైడాస్పస్ అంటే ఏ నది అని అడుగుతున్నాడండి. ఇక్కడ మీకు ఏమని చెప్పాము, మనం ఏమనుకున్నాము, ఈ హైడాస్పస్ జీలం నది, దాన్ని హైడాస్పస్ అని గ్రీకులు పిలుచుకునేవారు. ఆ నది దగ్గర, ఆ నది ఒడ్డున ఈ యుద్ధం జరిగింది. పురుషోత్తమనే గ్రీక్స్ పోరస్ అని పిలిచేవారండి. పోరస్ అన్న పురుషోత్తమ అన్న ఒకటే. సో ఈ పోరస్కి ఆర్ పురుషోత్తమ అండ్ అలెగ్జాండర్కి మధ్యన జరిగింది యుద్ధము జీలం నది ఒడ్డున జరిగింది కాబట్టి దీన్ని జీలం యుద్ధం అంటారు. కాకపోతే ఆ జీలంను అప్పట్లో గ్రీక్స్ హైడాస్పస్ అని పిలుచుకునేవారు కాబట్టి ఆ యుద్ధాన్నే హైడాస్పస్ యుద్ధము, హైడాస్పస్ వార్ అని పిలుస్తుంటారు అనమాట. సో ఇక్కడ ప్రశ్న మనకి ఏమడుగుతున్నాడు, హైడాస్పస్ యుద్ధము ఎవరి మధ్యన జరిగింది?
పోరస్ మరియు అలెగ్జాండర్ మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది? 326 జరిగింది. అయితే హైడాస్పస్ అంటే ఏ నది? జీలం అనుకున్నాం కదండి. జీలంకి ముందు వాళ్ళు హైడాస్పస్ అని పిలిచేవారు అనుకుంటున్నాం కదా. సో జీలం వాస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రూ విచ్ రూట్ డిడ్ అలెగ్జాండర్ ఎంటర్డ్ ఇండియా? మీకు ఏమని చెప్పానండి? అలెగ్జాండర్ హిందూ కుష్ పర్వతాలని దాటి, సో హిందూ కుష్ పర్వతాలని దాటి ఏ కనుమల నుంచో వచ్చాడండి? ఖైబర్ బోలాన్ పాసెస్, ఖైబర్ అండ్ బోలాన్ పాసెస్, వీటి గుండా ప్రయాణించి భారతదేశం ఎంటర్ అయ్యాడండి. సో ఆన్సర్ హిందూ కుష్ పర్వతాలు దాటి ఖైబర్ కనుమలు మరియు బోలాన్ కనుమల గుండా భారతదేశానికి ఎంటర్ అయ్యాడు అలెగ్జాండర్. నెక్స్ట్ క్వశ్చన్, అయితే అలెగ్జాండర్ ఎప్పుడు మరియు ఎక్కడ మరణించారో అని అడుగుతున్నాడండి. అలెగ్జాండర్ ఎక్కడ పుట్టాడు అంటే మనం 356 బీసీలో మనము చదివాము. గ్రీస్ రాజ్యం దగ్గరైన పెల్లా అనే నగరంలో జన్మించాడు అని చూసాం. ఇక్కడ ఎక్కడ చనిపోయారు అని అడుగుతున్నాడండి. మనకి ప్రెజెంట్ డే ఇరాక్ ఉంటుంది కదండి, ఆ ప్రెజెంట్ డే ఇరాక్కి అప్పట్లో మెసపటోమియా అనేవారు అనమాట. మెసపటోమియా. ఈ మెసపటోమియంలోనే ఒక ప్రాంతం పేరు బ్యాబిలోన్. అయితే అలెగ్జాండర్ తిరిగి వెళ్తుండగా మెసపటోమియాలో బ్యాబిలోన్ అనే నగరంలో అలెగ్జాండర్ 323 బీసీలో మరణించడం జరుగుతుంది. సో ఎప్పుడు అంటే 323 బీసీ, ఎక్కడ అంటే మెసపటోమియాలో ఉన్న బ్యాబిలోన్ నగరంలో మరణించడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటైర్ అలెగ్జాండర్కి సంబంధించింది కండి. ఇప్పుడు డెఫినెట్గా అలెగ్జాండర్ మీద ఏదైనా మనకి ఎగ్జామ్స్లో అడిగితే మాత్రం డెఫినెట్గా వీటి నుంచి అడుగుతాడు. సో మీరు వీటిని నోట్ డౌన్ చేసుకొని రివైజ్ చేసుకోండి. 381st క్వశ్చన్, ఏ వేద వచనంలో వర్ణ అనే పదం మొదటిసారిగా మనకు కనబడుతుంది అని అడుగుతున్నాడు. ఇన్ విచ్ వేదిక్ టెక్స్ట్ ద టర్మ్ వర్ణ ఈజ్ ఫౌండెడ్ రిఫర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడుగుతున్నాడు. మనకి ఋగ్వేదంలో అండి మొదటిసారిగా వర్ణ అనే పదము కనబడుతుంది. నెక్స్ట్, మనిషి ఉపయోగించిన మొదటి లోహం ఏది? ఉపయోగించిన అండి అంటే ఇప్పుడు మనకి ఎన్నో లోహాలు ఉంటున్నాయి. అయితే ప్రజలు మొదటగా ఏ లోహాన్ని ఉపయోగించేవారు మొట్టమొదట్లో అంటే గుర్తుపెట్టుకోండి, కాపర్ వాస్ ద ఆన్సర్ అనమాట. రాగి అంటాం కదా, రాగిని మొట్టమొదటి లోహం అనమాట. మానవుడు ఉపయోగించిన లోహం ఏది అంటే రాగి. నెక్స్ట్, ద ఇమేజెస్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ అంకోర్ వాట్ ఆర్ దోస్ ఆఫ్? మనకి అంకోర్ వాట్ అంటామండి దీన్ని యాక్చువల్గా. అయితే అంకోర్ వాట్ ఇది ఎక్కడుందండి? కంబోడియా దేశంలో ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి. దీనికి యాక్చువల్గా చెప్పాలంటే హిందూ గుడుల్లో అన్నిటికన్నా పెద్ద గుడి ఎక్కడ ఉందంటే ఇండియాలో కాదండి, కంబోడియాలో ఉంటుంది. ఇది ఒకసారి ఇమేజ్ కనుక చూసినట్లయితే హ్యూజ్ టెంపుల్ అండి, చాలా పెద్ద టెంపుల్ ఇది. అయితే ఈ టెంపుల్ యాక్చువల్గా చెప్పాలంటే చరిత్రపరంగా స్టార్టింగ్ ఏమో ఇది వైష్ణవ దేవాలయం అండి. విష్ణు టెంపుల్కి కట్టారనమాట. కాకపోతే కొన్నాళ్ళయ్యాక దాదాపుగా ఒక 12వ శతాబ్దం అట్లా వచ్చేసరికి దీన్ని మెల్లగా బౌద్ధ దేవాలయంలాగా, బుద్ధిస్ట్ దేవాలయంలాగా మార్చేశారనమాట. అంటే అక్కడ బుద్ధుడి యొక్క విగ్రహాలను పెట్టి, ఇప్పుడు మనం వెళ్తే అక్కడ బుద్ధుడి విగ్రహం మెయిన్గా కనబడుతుందండి, ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. కాబట్టి అంకోర్ వాట్ టెంపుల్ దేవాలయం యొక్క ఇమేజెస్, చిత్రాలు ఎవరివి ఉంటాయి అంటే బుద్ధుడు ఉంటాయండి మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏన్షియంట్ ఇండియా హూ ఇన్వెంటెడ్ జీరో? ప్రాచీన భారతదేశంలో సున్నా కనిపెట్టినది ఎవరు? జీరోని కనిపెట్టినది ఎవరు? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని సోర్సెస్లో డిఫరెంట్ ఉంటాయని, కానీ మనకి స్టాండర్డ్గా ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే స్టాండర్డ్ జీకే కింద వస్తుందండి ఈ క్వశ్చన్. స్టాండర్డ్ జీకేలో డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. దీనికి సంబంధించిన కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఇతని కన్నా ముందు అని, లేకపోతే వేరే దేశం వాళ్ళు ఇంకా ముందు కనిపెట్టారు, అట్లా రకరకాలు ఉన్నాయి. బట్ అవేం పట్టించుకోకండి మీరు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఈ స్టాండర్డ్ జీకే కింద వస్తుంది. స్టాండర్డ్ జీకే అన్నప్పుడు స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుంది. ఏంటి అంటే మనకి ఆర్యభట్ట ఉన్నారు కదండి. సో ఆర్యభట్ట అనే వ్యక్తి మొట్టమొదటిగా మనకి జీరోని కనిపెట్టడం జరిగింది. సో ఆర్యభట్ట ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, డెసిమల్ సిస్టమ్, దశాంశ వ్యవస్థను ఇంట్రడ్యూస్ బై. డెసిమల్ అంటే అంటాం ఇప్పుడు 3.4, 4.5 అట్లా అంటాం కదండి. అంటే పాయింట్ ఉంది కదా, దీన్నే డెసిమల్ సిస్టమ్ అంటాం అనమాట, దశాంశ వ్యవస్థ. సో దీన్ని మొట్టమొదటిగా అసలు మన భారతదేశంలో ఎవరు ఈ వ్యవస్థని పరిచయం చేశారు, ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని మనకి భాస్కర్ 1 అండి. భాస్కర్ 1 అనే గణిత శాస్త్రవేత్త మనకి డెసిమల్ సిస్టమ్, దశాంశ వ్యవస్థను
ఇంట్రడ్యూస్ చేశారు మన భారతదేశంలో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ ఎరాస్ ఇన్ ఇండియా? కింద వాటిలో ఏది భారతదేశంలోని వివిధ యుగాల యొక్క సరైన కాలక్రమానుసారం సూచిస్తుంది అంటున్నాడండి. మనకి ఎరాస్ అని ఉంటాయి కదండి, అంటే కాలం అంటాం. ఇప్పుడు శాక యుగము, హర్షయుగము, గుప్తయుగము అట్లా అంటుంటాం కదా, వాటిని సరైన క్రమంలో పెట్టండి అంటున్నాడు. మనకి మొట్టమొదటిగా చూసుకుంటే 58 BCలో ఆల్రెడీ ఏమండి చదివామండి, ఆల్రెడీ ఒక క్వశ్చన్ లాగా ఏమంటాం దాన్ని, విక్రమ్ ఎరా అంటామన్నమాట. విక్రమ్ ఎరా 58 BC. నెక్స్ట్ మనకి ఏమొస్తుందండి, శాక ఎరా ఎప్పుడండి, శాక ఎరా ఎప్పుడు అంటే 78 AD. నెక్స్ట్ గుప్త ఎరా ఎప్పుడండి, మనకి చంద్రగుప్త 1 అనే ఒక రాజు ఉంటాడు కదా, అతను 320 ADలో సింహాసనాన్ని అధిగమిస్తాడు, అందుకనే ఆ శకాన్ని మనము గుప్త శకం అంటాము. నెక్స్ట్ హర్ష శకం ఎప్పుడండి, హర్ష ఏమో 606 ADలో రాజ్యస్థాపన చేయడం జరుగుతుంది, అందుకని 606 ADని హర్ష ఎరా అంటాం అనమాట, హర్షయుగం. సో కరెక్ట్ ఆర్డర్ అంటే ఏది, ఫస్ట్ విక్రమ్, శాక, గుప్త, హర్ష. విక్రమ్, శాక, గుప్త, హర్ష. బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ టెంపుల్ గాట్ ద నేమ్ ఆఫ్ బ్లాక్ పగోడా? బ్లాక్ పగోడా పేరు ఏ ఆలయానికి వచ్చింది అంటున్నాడండి. మనకి సన్ టెంపుల్ ఉంటుంది కదండి, సన్ టెంపుల్కి బ్లాక్ పగోడా అనే పేరు వచ్చింది. కాబట్టి సన్ టెంపుల్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అంటే బ్లాక్ పగోడా టెంపుల్, లేకపోతే బ్లాక్ పగోడా టెంపుల్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సన్ టెంపుల్, అట్లా చెప్పాలి. సో బ్లాక్ పగోడా అనగానే మీకు సన్ టెంపుల్ అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్, భారతదేశపు మొదటి దేశపాలకుడుగా ఎవరిని భావిస్తాము అంటే ఒక ఫస్ట్ నేషనల్ అండి, ఇది ఫస్ట్ నేషనల్ రూలర్ ఆఫ్ ఇండియా. అంటే దాదాపుగా భారతదేశంలో చూసుకుంటే చాలా ఒక్క రాజ్యము అతని కింద వచ్చిందనమాట. అందుకని ఆ రాజుని మనము భారతదేశం యొక్క మొదటి జాతీయ పాలకుడుగా అంటే దేశ పాలకుడుగా మనం పరిగణిస్తాం. అయితే అతను ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య అండి. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య యొక్క రాజ్య విస్తీర్ణం చూసుకుంటే దాదాపుగా భారతదేశం మొత్తం చాలా వరకు అతని కింద ఉండేది. అందుకని అతను మనం భారతదేశం మొదటి దేశపాలకుడిగా భావిస్తాము, చంద్రగుప్త మౌర్యాని అని. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన సప్తాంగ భావన అందులో ఏవేవి ఉన్నాయి అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏంటంటే బేసికలీ మనకి కౌటిల్యుడు, లేకపోతే ఇతన్నే మనము చాణక్య అంటాము, లేకపోతే ఇతన్నే విష్ణుగుప్త అని కూడా అంటాము. అయితే కౌటిల్య మనకి అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు కదండి. అర్థశాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఈ అర్థశాస్త్రంలోనే సప్తాంగ సిద్ధాంతము అనే ఒక సిద్ధాంతాన్ని చెప్తాడు కౌటిల్యుడు. సప్తాంగ థీరీ అంటాం అనమాట దాన్ని, సప్తాంగ సిద్ధాంతం. ఈ సప్తాంగ సిద్ధాంతం ఏంటి అంటే ఏదన్నా ఒక రాజ్యాన్ని రాజ్యంగా ఇది ఒక రాజ్యము అని పిలవాలి అంటే, ఇది ఒక ఎంపైర్ అని పిలవాలంటే ఖచ్చితంగా ఆ రాజ్యానికి 7 క్వాలిటీస్ ఉండాలి. ఆ 7 ఉంటేనే దాన్ని మనము రాజ్యంగా పరిగణించవచ్చు అని చెప్తాడు కౌటిల్యుడు. అంటే ఒక రాజ్యానికి ఖచ్చితంగా ఆ 7 సప్తాంగ అంటే 7 ఆ 7 ఉండాలండి. ఏంటి ఆ 7 అంటే మొదటగా కౌటిల్యుడు ఏం చెప్తాడంటే ఆ 7టిని ఇతను ఫస్ట్ ఏం చెప్తాడంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి ఒక రాజు ఉండాలి. సో కింగ్ అనమాట, ఫస్ట్ రాజు ఉండాలి. 7లో ఇది ఫస్ట్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఓకే, రాజు ఉన్నాక మరి రాజుకి హెల్ప్ చేయడానికి కొంతమంది మినిస్టర్స్ ఉండాలి కదండి, ఆ మినిస్టర్స్ ఉండాలి అంటాడు. లేకపోతే అమాత్యులు ఉండాలి అంటాడు. అమాత్యాస్ అంటే మినిస్టర్స్ అండి. సో 7 బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ కింగ్డమ్లో సెకండ్. థర్డ్ ఓకే, రాజు రాజ్యము ఉంది, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ రాజు రాజ్యం అంటే ఒక ప్రదేశం అన్నాక ఒక ల్యాండ్ ఉండాలి కదండి, ఒక భూమి అంటేనే కదా. ఏది లేకుండా రాజు అంటే ఎట్లా, ఆ ప్రాంతానికి ఆ రాజు అని చెప్తాము. సో అట్లాగా ఒక జానపదం ఉండాలి అంటే ల్యాండ్ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రజలు ఎవరు పెద్దగా లేకుండా ఆ రాజ్యానికి నేను రాజు అంటే అర్థం లేదు కదండి, కాబట్టి ప్రజలు ఉండాలన్నమాట, పీపుల్ ఉండాలి. నెక్స్ట్, మరి రాజు ఉంటాడు, ముఖ్యమైన వస్తువులు లేకపోతే ముఖ్యమైన
ప్రజలు ఇందులో ఎవరైనా కావాల్సిన రాజు లేకపోతే అట్లా ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కోట ఉండాలి కదండి, ఫోర్ట్ అంటాము కోట. సో కోట ఉండాలన్నమాట, ఫోర్ట్ లేదా కోట ఉండాలన్నమాట కాపాడడం కోసం. దుర్గము అంటాం కదా తెలుగులో, దుర్గం ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ రాజ్యాన్ని అంతా సరిగ్గా పనిచేయాలి అంటే దానికి కావాల్సింది ఏంటంటే ట్రెజరీ కదా, డబ్బు కదా. సో ట్రెజరీ ఉండాలన్నమాట, కోశ ఉండాలి. కోశ అంటే ట్రెజరీ ఉండాలి, డబ్బు ఉండాలి. నెక్స్ట్ ఏముండాలండి, ఆర్మీ ఉండాలి మనకి. మరి ఆర్మీ లేకపోతే కష్టం కదండి, వేరేలో వచ్చి జయించేసుకుంటారు. ఆర్మీ ఉండాలి. అదేవిధంగా అండ్ మిత్ర కూడా ఉండాలి. మిత్ర అంటే ఇట్లా పక్క రాజ్యం వాళ్ళతో స్నేహపూర్వక సంబంధాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుకోండి. సో ఈ 7 ఉండాలి అంటాడు కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతంలో. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయండి, ఏదొస్తుంది ఆన్సర్ సప్తాంగ థియరీ మనం చూసుకుంటే ఇక్కడ కింగ్, టెరిటరీ, అడ్మినిస్ట్రేషన్, ట్రెషరీ. సో ఏ అనేది ఆప్షన్ వస్తుందండి. మిగతా వాటి అన్నింటిలో చూసుకుంటే ఇవన్నీ 7లో ఈ 4 ఉన్నాయి కదండి, కింగ్, టెరిటరీ, అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ట్రెషరీ. సో రాజులు, భూభాగము, పరిపాలన, ఖజానా ఇవన్నీ సప్తాంగ థియరీలో ఉన్నాయి. ఇవన్నీ మిగతావి లేవు కదా, మనం అట్లాగా అడగచ్చు అనమాట సప్తాంగ సిద్ధాంతం మీద. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఫారినర్ టు ఇన్వేడ్ ఇన్ ఇండియా వాస్ అంటున్నాడండి. మనకి ఫారినర్స్లో ఫస్ట్ ఎవరు ఇండియా పైన దాడి చేశారు విదేశీయుడు అంటే గుర్తుపెట్టుకోండి, పర్షియాకి చెందిన రాజు అండి ఇతను, సైరస్ అనమాట. సో మొట్టమొదటి విదేశీయుడు భారతదేశానికి దాడి చేసింది ఎవరు అంటే సైరస్ అనమాట, సైరస్. (391st క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండో గ్రీక్ టు ఎంటర్ ఇండియా? భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి ఇండో గ్రీకు ఎవరు? ఈరోజు మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ దేనిపైన చూస్తామంటే అండి, మన భారతదేశం చరిత్రలో మౌర్యులు పరిపాలించేవారు కదా. అయితే ఆ మౌర్యుల తదనంతరం పోస్ట్ మౌర్యస్ టైంలో మన ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియాలో ఈ నార్త్ వెస్టర్న్ ప్రాంతం ఉంటుంది కదండి, ఈ ప్రాంతం అన్నట్టు నార్త్ వెస్ట్ ప్రాంతం అంటాం. అప్పట్లో అంతా భారతదేశమే అనమాట, భారతఖండం కిందే వస్తుంది. దాన్నే నార్త్ వెస్ట్ ఇండియా అంటాము. అయితే ఆ ప్రాంతంలో విదేశీయులు రావడం, అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. సో ఆర్డర్లో చూసుకుంటే మొట్టమొదటిగా వచ్చిన విదేశీయులు ఎవరు అంటే ఇండో గ్రీక్స్ అనమాట, ఇండో గ్రీక్స్. ఈ ఇండో గ్రీక్స్ తర్వాత వచ్చిన విదేశీయులు ఎవరు అంటే సాకాస్. ఆ సాకాస్ తర్వాత వచ్చిన విదేశీయులు ఎవరు అంటే పార్థియన్స్. ఆ పార్థియన్స్ తర్వాత వచ్చిన విదేశీయులు ఎవరు అంటే కుషన్స్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఆర్డర్లోనే వచ్చారు. జిఎస్పీకే అనేది కోడ్ అండి. ఇండో గ్రీక్స్, శాకాస్, పార్థియన్స్, కుషన్స్. సో ఈ నలుగురు వచ్చి ఇక్కడ కొంతకాలం రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో వారు పాలించడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళు ఫారినర్స్ అనమాట, అంటే జనరల్గా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం ఉంటుంది. మొట్టమొదటికి వచ్చింది ఎవరు అంటే ఇండో గ్రీక్స్ అనమాట, మొదట్లో వచ్చినవారు, ఫస్ట్లో వచ్చినవారు. వాళ్ళ తర్వాత శాకాస్, తర్వాత పార్థియన్స్, తర్వాత కుషన్స్. అయితే వీళ్ళకి సంబంధించింది కూడా చాలా ఎగ్జామినేషన్స్లో ప్రశ్న అడుగుతున్నాడు అండి, ఏదో ఒక ఫ్యాక్ట్ దీనికి సంబంధించింది. సో ఈరోజు మనము క్లాస్లో వీటి గురించి మాట్లాడుకుందామండి. అంటే ఇది జనరల్గా ఏ టైము అంటే పోస్ట్ మౌర్యాస్ అనమాట, అంటే మౌర్యులు తదితనంతరం. సో మనకి ఈ మౌర్యులు తదనంతరం ఇక్కడ చూసుకుంటే సుంగులు పరిపాలిస్తుండేవారు, సుంగాస్. అంటే నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా ప్రాంతాన్ని సుంగాస్ పరిపాలించుకునేవారు. ఈ ప్రాంతం చూసుకుంటే వీళ్ళు ఫారినర్స్ ఉండేవారు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఇండో గ్రీక్స్ గురించి మాట్లాడదాం. అయితే ఇండో గ్రీక్స్లో మొదటి రాజు ఎవరు, ఇండియాకు వచ్చిన మొదటి రాజు ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడండి. సో దీనికి ఆన్సర్, భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి ఇండో గ్రీక్ రాజు ఎవరు అంటే దీని యొక్క ఆన్సర్ డెమిట్రియస్ అండి. ఈ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఈ బిట్. డెమిట్రియస్ వాస్ ద ఫస్ట్ ఇండో గ్రీక్ టు ఎంటర్ ఇండియా. నెక్స్ట్, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ కింగ్ డెమిట్రియస్? మరి మనం అనుకున్నాము ఆ వాయువ భారతదేశం ఆ ప్రాంతంని మొట్టమొదటిగా ఒక ఇండో గ్రీకులు వచ్చారు, అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాన్ని పరిపాలించేవారు. అందులో మొదటగా వచ్చిన రాజు పేరు డెమిట్రియస్ అనుకున్నాము. అయితే డెమిట్రియస్ అయిన ఇండో గ్రీక్ యొక్క రాజు యొక్క రాజధాని ఏమిటి అని అడుగుతున్నాడు ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, డెమిట్రియస్ యొక్క రాజధాని సియాల్కోట్ అనమాట. అంటే సియాల్కోట్ అంటే ఆ ప్రాంతంలో ఒక నగరం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని డెమిట్రియస్ పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ మనం ఏమనుకున్నామండి, జిఎస్పీకే అంటే
ఇండో గ్రీక్స్, శాకాస్, పార్థియన్స్, కుషాన్స్. గ్రీక్స్ గురించి చూసాం 2 ప్రశ్నలు. ఇప్పుడు శాకాస్ గురించి చూద్దామండి. శాకాస్లో 2 బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట, 2 శాఖలు ఉంటాయి. ఒక బ్రాంచ్ ఏంటి అంటే శాకాస్లో వీళ్ళు శాకాస్నే మనము క్షత్రపాస్ అని కూడా అంటామండి, క్షత్రపులు. సో శాకాస్ అన్న క్షత్రపాస్ అన్న ఒకటే. శాకాస్లో 2 బ్రాంచ్లు ఉంటాయి. ఒక బ్రాంచ్ ఏంటి అంటే క్షహరాట వంశం వారండి, క్షహరాట వంశం వాళ్ళు. శాకాసే అనమాట వీళ్ళు కూడా, శకులే, క్షత్రపులే. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఏంటి అంటే కార్దముఖ వంశం వారండి. సో కార్దముఖ వంశం వాళ్ళు అనమాట, కార్దముఖ వంశం వాళ్ళు. సో వీళ్ళిద్దరూ శాకాస్లో 2 బ్రాంచెస్. సో ఇప్పుడు మనం క్షహరాట వంశం గురించి మాట్లాడుతున్నాము. ఆ క్షహరాట వంశం యొక్క మూల పురుషుడు ఎవరు అని అడుగుతున్నాడండి. ఫౌండర్ అన్న, రాజవంశం స్థాపకుడన్న, మూల పురుషుడన్న ఒకటే. సో ఈ మూల పురుషుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. దీని ఆన్సర్ భూమక్ అన్నమాట. సో భూమక్ అనే వ్యక్తి క్షహరాట వంశం యొక్క మూల పురుషుడు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్షహరాట వంశం యొక్క రాజధాని ఏది అని అడుగుతున్నాడండి. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే భూమక్ స్థాపకుడు, మూల పురుషుడు అని తెలుసుకున్నాం, ఫస్ట్ పాయింట్ అది. రెండోది రాజధాని ఏది అంటున్నాడండి. వీళ్ళ యొక్క రాజధాని నాసిక్ అనమాట, మహారాష్ట్రలో ఉన్న నాసిక్ వీళ్ళ రాజధాని. నెక్స్ట్ మూడో ప్రశ్న చూద్దామండి. క్షహరాట రాజవంశంలో గొప్పవాడు ఎవరు అంటున్నాడండి. హూ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ క్షహరాట వంశం. సో క్షహరాట వంశంలో గొప్ప రాజు ఎవరు అంటే నహాపన అండి, నహాపన. సో నహాపన వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ క్షహరాట డైనాసిటీ. మనం ఏపీ హిస్టరీ చదివినప్పుడు ఏమని చదివాము, ఈ నహాపనానే శాతవాహన రాజు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి నహాపనని ఓడిస్తాడు. అందుకని అతనికి ఒక బిరుదు కూడా ఉంటుంది, క్షహరాట వంశ నిరూకార అని. అంటే ఆ వంశాన్ని నిర్మూలించాడు కాబట్టి ఇతని యొక్క నాణ్యాలపైన అతని ముద్ర, వాళ్ళ యొక్క రాజచిహ్న ముద్ర, మరియు తిరిగి అవతల వైపు దాన్ని ముద్రించి చలామణిలో ఉండేవి అని చదువుకున్నాం కదా ఏపీ హిస్టరీలో. సో ఆ నహాపనే అనమాట ఇతను. సో ఇది క్షహరాట వంశం గురించి 3 పాయింట్స్ చదివాం కదండి. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్స్. క్యాపిటల్ అంటే నాసిక్, గ్రేటెస్ట్ అంటే నహాపన. నెక్స్ట్ కాద్రుముఖ వంశం గురించి అడుగుతున్నాడండి. కాద్రుముఖ వంశం యొక్క ఫౌండర్ ఎవరు అని అంటున్నాడండి. సో కాద్రుముఖ వంశం యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఫస్ట్ పాయింట్ యసి అనమాట. సో యసి వాస్ ది ఫౌండర్ ఆఫ్ కార్దముఖ వంశం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, కార్దముఖ వంశం యొక్క రాజధాని ఏది అని అడుగుతున్నాడు. కార్దముఖ వంశం యొక్క రాజధాని ఏది అంటున్నాడు. క్షహరాట వంశం రాజధాని నాసిక్. మరి కార్దముఖ వంశం యొక్క రాజధాని ఏది అంటే ఉజ్జయిని. ఉజ్జయిని అనేది కార్దముఖ వంశం యొక్క రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి, హూ వాజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కార్దముఖ డైనాసిటీ. కార్దముఖ వంశంలో గొప్పవాడు ఎవరు. క్షహరాట వంశంలో గొప్పవాడు అంటే మనము నహాపన అని చూసాము. ఇక్కడ కార్దముఖ వంశంలో గొప్పవాడు ఎవరు అని అడుగుతున్నాడు. కార్దముఖ వంశంలో గొప్పవాడు రుద్రదామన్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ రాజు అనమాట ఇతను, రుద్రదామన్. రుద్రదామన్ గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ కార్దముఖ డైనాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, జిఎస్పీకే కదా, గ్రీక్స్, ఇండో గ్రీక్స్ చూసాము, శాకాస్ చూసాము, క్షహరాట వంశము, కార్దముఖ వంశము, క్షహరాట, కార్దముఖ 2 వంశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నాం మనము, పార్థియన్స్ అనుకున్నాం కదా. ఈ పార్థియన్స్లో కనుక మనం చూసుకుంటే గొప్ప రాజు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే పార్థియన్ వంశం యొక్క గొప్ప రాజు ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. పార్థియన్ల యొక్క గొప్ప రాజు పేరు గుర్తుపెట్టుకోండి, గోండో ఫెర్నేస్. సో గోండో ఫెర్నేస్ అనే ఒక రాజు ఈ పార్థియన్ రాజవంశం యొక్క గొప్ప పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గోండో ఫెర్నేస్కి మరొక పేరు ఏమిటి అంటున్నాడండి. మనం చూసాం కదా పార్థియన్లో గొప్ప రాజు గోండో ఫెర్నేస్ అనుకున్నాం. అయితే గోండో ఫెర్నేస్ యొక్క మరొక పేరు ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడండి. అయితే సంస్కృతం మనకు కొన్ని గ్రంథాల్లో ఇతని గురించి ప్రస్తావించబడింది. అయితే ఆ ప్రస్తావనలో ఇతని పేరుని విందవర్లుడుగా ఉందండి సంస్కృతంలో. విందవర్లుడు
సో గోండోఫెర్నిస్ యొక్క ఇతర పేరు ఏమిటి అంటే విందవర్లుడు. సంస్కృతంలో ఈ పేరుతో ఇతన్ని పిలవడం జరిగింది, విందవర్లుడు. ఇతను ఏ రాజవంశం చెందినతను? పార్థియన్ వంశం చెందినతను. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.